ఫస్ట్ యూనిట్లో సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎంబ్రియాలజీ చెప్పాం. అలాగే కాన్సెప్ట్ ఆఫ్ ఎంబ్రియాలజీతో పాటు హిస్టారికల్ పర్స్పెక్టివ్ గురించి చెప్పాం. హిస్టారికల్గా ఎలాంటి మైల్ స్టోన్స్ ఉన్నాయి, ఎలాంటి పర్స్పెక్టివ్ ఉందో వివరించుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ డిఫరెన్షియల్ జీన్ ఎక్స్ప్రెషన్ ఆన్ ఎంబ్రియాలజీ. ఎంబ్రియాలజీలో ఉండే జీన్ ఎక్స్ప్రెషన్ గురించి, జీన్ యొక్క ఎక్స్ప్రెషన్ గురించి వివరించమన్నాడు. ఎంబ్రియాలజీలో ఉండే జీన్ ఎక్స్ప్రెషన్ గురించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లియర్గా వినండి, మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఎంబ్రియాలజీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇంటూ ద జీన్ ఇంటూ ఏ ఫంక్షన్. జీన్ ఎక్స్ప్రెషన్ అంటే జీన్ని ఏదైతే జీన్ మనకు కలిగి ఉందో ఎంబ్రియాలజీలో దాన్ని ఫంక్షనల్గా యాక్టివ్ చేయడాన్నే జీన్ ఎక్స్ప్రెషన్. జీన్కి ఉండే ఫంక్షనాలిటీని బయటికి తీసుకురావడాన్నే జీన్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. దిస్ ప్రాసెస్ కెన్ రెగ్యులేట్స్ ద మెనీ సెల్స్ బిహేవియర్. అయితే ఈ జీన్ని ఫంక్షనల్గా యాక్టివ్ చేయడం, జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఎంబ్రియాలజీ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద జీన్. ఏదైతే ఇన్ఫర్మేషన్ జీన్లో ఉందో అది ఎక్స్ప్రెస్ అయ్యేలా చేయడాన్ని జీన్ ఎక్స్ప్రెషన్ అన్నాం. అయితే ఇలా చేయడం వల్ల మెనీ బిహేవియర్స్ అనేవి సెల్స్లో జరుగుతాయి. ఇంక్లూడింగ్ ద సెల్ ఫేట్, సెల్ యొక్క ఫేట్ మారుతుంది. సెల్ ఫంక్షన్ అండ్ కీమోటాక్సిస్ కూడా మారే అవకాశం ఉంది సెల్స్లో. అయితే జీన్ ఎక్స్ప్రెషన్ కెన్ బి మెజర్డ్ బై లుకింగ్ ఎట్ ద ఆర్ఎన్ఏ. జీన్ ఎక్స్ప్రెషన్ మనం ఎలా మెజర్ చేయగలమంటే అయితే దాని యొక్క మార్పు చెందుతున్న ఆర్ఎన్ఏలోనూ మనం గమనించగలం. ద ప్రోటీన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద ఆర్ఎన్ఏ. అయితే ఒక సెల్ నుంచి, ఒక జీన్ నుంచి ప్రోటీన్ అనేది ఎలా తయారవుతుందంటే ఆర్ఎన్ఏ నుంచే ప్రోటీన్ ఫామ్ అవుతుంది అనమాట. వాట్ దట్ ప్రోటీన్ డస్ ఇన్ ద సెల్. అయితే ఆ ఫామ్ అవుతున్న ప్రోటీన్ అంది కణంలో ఏం చేస్తుంది. జీన్ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడ్స్ ఏ ట్రాన్స్క్రిప్షన్. ఒక జీన్ యొక్క ఎక్స్ప్రెషన్, జీన్లో ఉండే ఇన్ఫర్మేషన్ బయటికి తీయాలంటే అందులో ఏం ఇంక్లూడ్ అయ్యి ఉంటాయంటే ట్రాన్స్క్రిప్షన్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్, ట్రాన్స్లేషన్ అండ్ ప్రోటీన్ ఫోల్డింగ్. ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అనే రెండు రకాలైన పనులు జీన్ ఎక్స్ప్రెషన్లో జరుగుతున్నాయి. ఒక జీన్లో ఉండే ఇన్ఫర్మేషన్ బయటికి ఫంక్షనల్గా తెలియాలంటే, ఫంక్షనల్గా ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలంటే, ఆ జీన్ నుంచి ఒక ప్రోటీన్ ఫార్మేషన్ జరగాలంటే అందులో ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అనేవి జరగాలన్నమాట. ఓకేనా. అయితే జీన్ ఎక్స్ప్రెషన్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ టర్నింగ్ ద జీన్ ఆన్ ఆర్ ఆఫ్. అయితే జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక జీన్ యొక్క ఫంక్షన్స్ని, ఇన్ఫర్మేషన్ని ఆన్ ఆర్ ఆఫ్ అనేది చేయగలదు. స్లైట్లీ అడ్జస్ట్ ద లెవెల్ ఆఫ్ ట్రాన్స్క్రిప్ట్ ప్రొడ్యూస్ని కూడా అది అడ్జస్ట్ చేయగలదు. స్టడింగ్ ది జీన్ ఎక్స్ప్రెషన్ ప్యాటర్న్ ఇన్ ద ఎంబ్రియోస్ అండ్ ఫ్యూటస్ కెన్ బి హెల్ప్ అండర్స్టాండ్ హౌ ఏ నార్మల్ డెవలప్మెంట్ కంట్రోల్డ్. ఓవరాల్గా మన జీన్ ఎక్స్ప్రెషన్ తెలుసుకోవడం వల్ల ఒక ఎంబ్రియో ఫ్యూటస్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందంది, ఎలా కంట్రోల్ చేయబడుతుంది ఆ డెవలప్మెంట్ అంది కూడా మనం తెలుసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఐడెంటిఫై ద చేంజెస్ ఇన్ దిస్ ప్యాటర్న్ అండ్ దట్ ఆర్ అసోసియేటెడ్ with abnormal phenotypes helps us to understand the underlying causes. ఈ కిందన మనం కొన్ని చూసుకున్నట్టయితే కొన్ని వాటిని ముఖ్యంగా స్టడీ, ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఐడెంటిఫై ద చేంజెస్ ఇన్ ద ప్యాటర్న్ దట్ ఆర్ అసోసియేటెడ్ ఇన్ టు ద అబ్నార్మల్ ఫీనోటైప్స్. ఏవైనా అబ్నార్మల్ ఫీనోటైప్స్ జరిగితే, ఫీనోటైప్ అంటే మార్ఫలాజికల్ చేంజెస్, ఫీనోటైప్ అంటే జెనెటికల్ చేంజెస్, అలాంటివి కూడా మనం అండర్స్టాండ్ చేయడానికి కాజెస్ కలిగి ఉన్నాయన్నమాట. అయితే ఇందులో ముఖ్యంగా రెండు జరుగుతున్నాయి జీన్ ఎక్స్ప్రెషన్లో. ఒకటి ట్రాన్స్క్రిప్షన్, ఇంకోటి ట్రాన్స్లేషన్ అన్నాం. ఇప్పుడు ట్రాన్స్క్రిప్షన్ గురించి వివరించుకుందాం. ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద జీన్ ఎక్స్ప్రెషన్. జీన్ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ కాపింగ్ ఆఫ్ జీన్స్ డిఎన్ఏ సీక్వెన్స్ టు మేక్ ఎన్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్. అయితే ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే కాపింగ్ ఆఫ్ జీన్స్, డిఎన్ఏ మాలిక్యూల్ని కాపీ చేసి దానికి సీక్వెన్స్గా ఇంకో ఆర్ఎన్ఏ మాలిక్యూల్ తయారు చేయడాన్నే ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాం. ట్రాన్స్క్రిప్షన్ అనేది ఫస్ట్ స్టెప్ జీన్ ఎక్స్ప్రెషన్లో. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కాపింగ్ ఆఫ్ జీన్స్ ఆఫ్ డిఎన్ఏ ఒక జీన్స్ను కాపీ చేసి దానికి తగిన ఆర్ఎన్ఏ మాలిక్యూల్ని యాజ్ ఇట్ ఈస్గా క్రియేట్ చేయడమే మనం ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాం. ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై ద ఎంజైమ్స్ కాల్డ్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్. ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమే ట్రాన్స్క్రిప్షన్ నడిపిస్తుంది. విచ్ లింక్స్ ఏ న్యూక్లియోటైడ్స్ టు ఫార్మ్ ఏ ఆర్ఎన్ఏ స్ట్రాండ్. ఇంకో కొత్త ఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనేది ఫామ్ అవ్వడానికి డిఎన్ఏకు ఉండే న్యూక్లియోటైడ్స్ అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే న్యూక్లియోటైడ్స్తో ఇంకో ఆర్ఎన్ఏ ఫామ్ అవ్వడానికి అక్కడ ఒక ఎంజైమ్ అవసరం. జెనెటిక్ ఇంజనీరింగ్లో ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎంజైమ్స్ జెనెటిక్ ఇంజనీరింగ్ సంబంధించింది ఏంటంటే ఆర్ఎన్ఏ పొలిమరేజ్. ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది ఆర్ఎన్ఏ స్ట్రాండ్ కొత్తది ఫామ్ అవ్వడానికి ఉపయోగిస్తారనమాట.
ఓకేనా. యూజింగ్ ద డిఎన్ఏ స్ట్రాండ్ హ్యాజ్ ఎ టెంప్లెట్, అంటే ఒరిజినల్ డిఎన్ఏ స్ట్రాండ్ ఒక సింగిల్ స్ట్రాండ్ ఒక టెంప్లెట్ని ఉపయోగించుకొని ఇంకో ఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనేది ఫామ్ చేయడాన్నే, ఇక్కడ ఏర్పడడాన్నే మనం ఏమంటామంటే ఆర్ఎన్ఏ పాలిమరేస్ ద్వారా జరుగుతుందన్నమాట. ఈ రకంగా ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. అయితే దాని యొక్క డయాగ్రామ్ చూద్దాం క్లియర్గా. ఏం లేదంటే సపోజ్ ఒక డబల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఉందండి, ఒక డబుల్ హెలికల్ స్ట్రక్చర్లో ఉండే ఈ డిఎన్ఏ ఉంది. డబుల్ హెలికల్ స్ట్రక్చర్లో ఉండే ఈ డిఎన్ఏ ఉంది కదండి, దీన్ని డీనాచురేషన్ ప్రాసెస్ ద్వారా ఓవర్ హీట్ చేసి సింగిల్ స్ట్రాండ్గా మారుస్తారనమాట, ఒక స్ట్రాండ్గా చేస్తారు. ఈ ఒక్క స్ట్రాండ్ ఇక్కడ ఇలా పెడతారు, స్ట్రైట్గా వేసుకుందాం. ఒక స్ట్రాండ్ ఇలా ఉంటుంది, సింగిల్ స్ట్రాండ్ డిఎన్ఏ. దీంట్లో ఏం కలిగి ఉంటాయి, న్యూక్లియోటైడ్స్ ఏర్పాటు కలిగి ఉంటాయి. ఇలా సింగిల్ స్ట్రాండ్ డిఎన్ఏకి న్యూక్లియోటైడ్స్ ఏర్పడి ఉంటాయి. ఈ రకంగా ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్, అలాగే యురాసిల్ లాంటి న్యూక్లియోటైడ్స్ అనేవి ఏర్పాటై ఉంటాయి. ఒరిజినల్ డిఎన్ఏ స్ట్రాండ్ ఇది, టెంప్లెట్ డిఎన్ఏ కొండి కింద ఉంది కదా, 3' to 5' ఉండే ఈ డిఎన్ఏ ఒరిజినల్ డిఎన్ఏ స్ట్రాండ్. దీనికి సేమ్ యాజ్ టీజ్గా ఆపోజిట్లో న్యూక్లియోటైడ్స్ అరేంజ్ చేయబడి ఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. కొత్త ఆర్ఎన్ఏ స్ట్రాండ్ దీనికి అనుకూలంగా ఫామ్ అవుతుంది 5' నుంచి 3'కి. ఇక్కడ 3' నుంచి 5'కి ఉన్నది డిఎన్ఏ టెంప్లెట్, అంటే డిఎన్ఏ యొక్క ఒక టెంప్లెట్ స్ట్రాండ్, డిఎన్ఏ యొక్క టెంప్లెట్. ఈ డిఎన్ఏ టెంప్లెట్కి ఏం ఫామ్ అవుతుందండి, ఆర్ఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది, ఆర్ఎన్ఏ టెంప్లెట్ అనేది ఫామ్ అవుతుంది. దీనికి తగినట్టు ఆర్ఎన్ఏ టెంప్లెట్ అనేది ఫామ్ అవుతుంది. దేన్ని ఉపయోగించుకొని, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ని ఉపయోగించుకొని. ఓకేనండి. అయితే ఈ రకంగా ఈ టెంప్లెట్ స్ట్రాండ్ ఉంటే, ఈ టెంప్లెట్ స్ట్రాండ్ 3' to 5' ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే 3' నుంచి 5'కి ఇది కలిగి ఉంటే ఇక్కడ ఆర్ఎన్ఏ టెంప్లెట్ అనేది 5' నుంచి 3'కి ఫామ్ అవుతుంది అనమాట. ఎక్కడైతే ప్రమోటర్ రీజియన్ ఉంటుందో ఆ డిఎన్ఏ సీక్వెన్స్లో ఒక సైట్ ఉంటుందండి, ప్రమోటర్ సైట్ అంటున్నాం. ఆ ప్లేస్లో నుంచే మాత్రమే మనం కొత్త ఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఫార్మేషన్ చేయగలగలం. అలాంటి ప్రమోటర్ రీజియన్ దగ్గర ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఒక ఈ ఎంజైమ్ని ఇంక్లూడ్ చేస్తారు అక్కడ. ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉండే న్యూక్లియోటైడ్స్కి అనుకూలంగా న్యూక్లియోటైడ్స్ని ఏర్పాటు చేస్తూ 5' నుంచి, అలాగే ఇక్కడ ఏంటంటే 5' నుంచి 3'కి స్ట్రాండ్ని ఫామ్ చేస్తుంది అనమాట, టెంప్లెట్ని ఫామ్ చేస్తుంది. అక్కడ ఉండే న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఆధారంగా టెంప్లెట్ స్ట్రాండ్ని ఫామ్ చేస్తుంది, ఫామ్ చేసుకొని వెళ్తుంది. ఆ రకంగా కొత్త ఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనేది ట్రాన్స్క్రిప్షన్ ద్వారా ఫామ్ అవుతుంది అనమాట. ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కాపింగ్. ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కాపింగ్ అవుట్ ద డిఎన్ఏ సీక్వెన్స్. చెప్పాడు కదా క్లియర్గా. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఒక డిఎన్ఏ సీక్వెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసి సిమిలర్ ఆల్ఫాబెట్తో ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ అనేది. చూడండి, ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కాపింగ్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్ ఆఫ్ ది జీన్ సిమిలర్ ఆల్ఫాబెట్ ఆఫ్ ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై ద ఎంజైమ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ which links to the nucleotides to form an RNA strand using a DNA strand has a template. ఏమనట్లేదు వీడు, డిఎన్ఏ స్ట్రాండ్ టెంప్లెట్కి అనుకూలంగా ఆర్ఎన్ఏ స్ట్రాండ్ని ఫామ్ చేయడమే ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాం. అయితే డిఎన్ఏ స్ట్రాండ్కి ఏదైతే 3' నుంచి 5'కి కలిగి ఉందో ఈ డిఎన్ఏ స్ట్రాండ్, ఏదైతే 3' నుంచి 5'కి కలిగి ఉందో ఈ డిఎన్ఏ స్ట్రాండ్ అంది, దానికి అనుకూలంగా 5' నుంచి 3'కి ఆర్ఎన్ఏ స్ట్రాండ్ అంది అక్కడ ఉండే న్యూక్లియోటైడ్స్కి సమానత్వంగా ఫామ్ అవుతుంది. దేని ద్వారా అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఒక ఎంజైమ్ని యూజ్ చేసుకొని దీన్నే మనం ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాం అనేసి వాడు చెప్తున్నాడు అనమాట. ట్రాన్స్క్రిప్షన్ హ్యాజ్ ఎట్ స్టేజెస్. ట్రాన్స్క్రిప్షన్లో 3 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇనిషియల్ స్టేజ్, ఇంకోటి ఎలాంగేటెడ్ స్టేజ్, ఒకటి ఇనిషియల్ స్టేజ్, ఇంకోటి ఎలాంగేషన్ స్టేజ్, టెర్మినేషన్ స్టేజ్. ఇలా 3 భాగాలు కలిగి ఉన్నాయన్నమాట ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రాసెస్లో. ఒక్కొక్కటి క్లియర్గా చెప్పుకుందాం. ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్
అంటే ఏంటి, ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏం లేదండి, ఒక సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ టెంప్లెట్ నుంచి ఇంకో ఆర్ఎన్ఏ టెంప్లెట్ని ఫామ్ చేయడమే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ని యూస్ చేసుకొని ఆ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ టెంప్లెట్కి సమానంగా దానికి సరిపోయే విధంగానే సేమ్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏని తయారు చేయడాన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాం. అయితే ఈ ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రాసెస్లోనే మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఇనిషియేషను, సెకండ్ స్టెప్ ఎలాంగేషను, థర్డ్ స్టెప్ టెర్మినేషన్. అయితే అందులో ఫస్ట్ స్టెప్ అయిన ఇనిషియేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్స్ టు ద సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది డిఎన్ఏ యొక్క సీక్వెన్స్కి బైండ్ అవుతుంది, దాన్నే మనం ప్రమోటర్ అంటున్నాం. అయితే ఎక్కడైతే ఈ తాలూకా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ బైండ్ అవుతుందో ఆ రీజియన్నే మనం ప్రమోటర్ సైట్ ఆర్ ప్రమోటర్ రీజియన్ అని పిలుస్తున్నాం. ఫౌండ్ నియర్ ద బిగినింగ్ ఆఫ్ జీన్ యొక్క బిగినింగ్ భాగంలో ప్రమోటర్ అనేది కలిగి ఉంటుంది. ఈచ్ జీన్ ఏ గ్రూప్ ఆఫ్ ట్రాన్స్క్రిప్ట్ జీన్స్ అనేవి కలిగి ఉంటున్నాయి. హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్రమోటర్. ప్రతి జీన్కి దాని ఓన్ ప్రమోటర్ అనేది కలిగి ఉంటుంది. వన్స్ బౌండ్ ద ఆర్ఎన్ఏ పాలిమరేజ్ సపరేట్స్ ద డిఎన్ఏ స్ట్రాండ్ అండ్ ప్రొవైడ్ ద సింగిల్ స్ట్రాండెడ్ టెంప్లెట్ నీడెడ్ ఫర్ ట్రాన్స్క్రిప్షన్. ఎప్పుడైతే ప్రమోటర్ అనేది బైండ్ అయిందో ఆ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది అక్కడ ప్రొవైడ్ అవుతుంది, దానికి తగినట్టు టెంప్లెట్ అనేది ఏర్పరచడం జరుగుతుంది అనమాట ట్రాన్స్క్రిప్షన్లో ఫస్ట్ స్టెప్ అయిన ఇనిషియేషన్ చూడండి. ఇది ఒక డిఎన్ఏ స్ట్రాండ్, డబల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ. ఇదంతా కూడా ట్రాన్స్క్రిప్టెడ్ రీజియన్. ఈ రీజియన్లో ప్రమోటర్ అనేది యాడ్ చేయడము, ఈ రీజియన్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ని యాడ్ చేయడం జరగదు. కేవలం ప్రమోటర్ రీజియన్లో మాత్రమే రికాగ్నైజేషన్ సైట్ అనమాట. ఈ ప్రమోటర్ రీజియన్లో మాత్రమే మనం ఏం చేయగలం, ఈ ప్రమోటర్ రీజియన్లో మాత్రమే దేన్ని యాడ్ చేయగలమండి, ఈ ప్రమోటర్ రీజియన్లోనే మనం ఆర్ఎన్ఏ పాలిమరేజ్ని యాడ్ చేయగలం. ఓకేనా. ట్రాన్స్క్రిప్ట్ రీజియన్లో మనం ఆర్ఎన్ఏ పాలిమరేజ్ని యాడ్ చేయలేం, ఇక్కడ యాడ్ అవ్వదు. ఏది, ఆర్ఎన్ఏ పాలిమరేజ్. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ అంది అక్కడ యాడ్ అవ్వదండి. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ కేవలం ఎక్కడ యాడ్ అవుతుంది, ప్రమోటర్ రీజియన్లోనే యాడ్ అవుతుంది. సో ప్రమోటర్ రీజియన్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది యాడ్ అయ్యి అది ఏం చేస్తుందంటే ఇక్కడ అలాగా వాటిని డివైడ్ చేస్తూ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. హెలికేజ్ అని ఒక ఎంజైమ్ను ఉపయోగించుకొని దాన్ని బాండ్స్ని బ్రేక్ డౌన్ చేసుకొని ఈ డబల్ స్టాండర్డ్ డిఎన్ఏని ఏం చేస్తుందంటే ఈ డబల్ స్టాండర్డ్ డిఎన్ఏని సింగిల్ స్టాండర్డ్గా చేస్తుంది. ఈ రకంగా సింగిల్ స్టాండర్డ్ టెంప్లెట్ని ఏర్పాటు చేస్తుంది. ఓకేనా. ఫస్ట్ స్టెప్లో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంది. అయితే ఇక్కడ ప్రమోటర్ రీజియన్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ని యాడ్ చేసాం. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇక్కడ యాడ్ అయిన వెంటనే అక్కడ సింగిల్ స్టాండర్డ్ టెంప్లెట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రకంగా ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్లో ఇనిషియేషన్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఎలాంగేషన్ అనేది ఎలా జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూసినట్టయితే వన్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ the template strand has a template for RNA polymerase. As it reads the template one base at a time, and the polymerase builds an RNA molecule out of a complementary nucleotides and mark a chain that grows from 5 to 3 days. The RNA transcription carries same information as the non-template coding strand of DNA, but the contains a base of uracil instead of thymine. ఓకేనండి. థయామిన్ బదులు యురాసిల్ని ఫామ్ చేస్తుంది అనమాట. అక్కడ ఆర్ఎన్ఏ స్టాండ్ ఏం చేస్తుందంటే ఎలాంగేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏకి కొత్త ఆర్ఎన్ఏని ఏర్పరచడం చేస్తుంది. అక్కడ తగినుండే న్యూక్లియోటైడ్స్కి ఆపోజిట్ న్యూక్లియోటైడ్స్ని ఏర్పాటు చేసుకుంటూ అలా ముందుకు వెళ్తుందనమాట. వెళ్తున్న చోట కేవలం ఎక్కడైతే డిఎన్ఏ స్ట్రాండ్లో యురాసిల్ అనే పార్ట్ కలిగి ఉందో ఈ యురాసిల్ పార్ట్ దగ్గర ఆర్ఎన్ఏ స్ట్రాండ్ దగ్గర ఏమి ఏర్పడుతుందంటే థైమిన్ అని ఏర్పాటు చేస్తుంది. ఆ రకంగా ఎలాంగేషన్ జరుగుతుంది. అయితే ఈ క్వశ్చన్లోని డయాగ్రామ్లోనే ఆన్సర్ ఉంటుంది. డయాగ్రామ్ని మేము క్లియర్గా మెన్షన్ చేసాం, డయాగ్రామ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సైడ్ హెడ్డింగ్ తగిన డయాగ్రామ్ ఉంది, ప్రతి సైడ్ హెడ్డింగ్ సరిపోయిన డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామ్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మ్యాటర్ కూడా అర్థమైపోతుంది. మ్యాటర్ చెప్పినప్పుడు డయాగ్రామ్తో చెప్తున్నప్పుడు డయాగ్రామ్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా.
చూడండి సెకండ్ స్టెప్ ఏంటంటే ఇది దేని గురించి ఉందంటే ఎలాంగేషన్. ఫస్ట్ ఇది ఇనిషియేషన్ గురించి చెప్పాం, ఇది ఎలాంగేషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలాంగేషన్ ప్రాసెస్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ ఈ రకంగా ఫస్ట్ ఇనిషియేషన్ ప్రాసెస్లో డబల్ స్ట్రాండెడ్ డిఎన్ఏని సింగిల్ స్ట్రాండెడ్గా మార్చాం. అయితే ఈ సింగిల్ స్ట్రాండెడ్ టెంప్లేట్ స్ట్రాండ్ ఉంది కదండి, ఈ టెంప్లేట్ స్ట్రాండ్ దగ్గర ఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ టెంప్లేట్ స్ట్రాండ్ ఎంత ఉందండి, టెంప్లేట్ స్ట్రాండ్ అంది 3' to 5' ఉంది. టెంప్లేట్ స్ట్రాండ్ అంటే డిఎన్ఏ యొక్క స్ట్రాండ్, డిఎన్ఏ టెంప్లేట్ స్ట్రాండ్ అంది 3' to 5' ఉంటే దానికి 5' to 3' ఆర్ఎన్ఏ స్ట్రాండ్ అంది ఏర్పరుస్తుంది అనమాట. అలా ఏర్పరుస్తున్న సమయంలో ఇక్కడ ఎడినైన్ దగ్గర థైమిన్ ఫామ్ అయింది, యురాసిల్. ఎడినైన్ దగ్గర ఏం ఫామ్ అయిందండి, యురాసిల్ అంది ఫామ్ అయింది. ఎక్కడైతే యురాసిల్ ఉందో అక్కడ ఏం ఫామ్ అవుతుందండి, ఎడినైన్ ఫామ్ అవుతుంది. ఎక్కడైతే యురాసిల్ ఉందో అక్కడ ఎడినైన్ ఫామ్ అవుతుంది. ఓకేనా. ఆ రకంగా ఇక్కడ ఫార్మేషన్ చేసుకుంటూ ఏం జరుగుతుందండి, ఎలాంగేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే దానికి తగిన టెంప్లేట్ స్ట్రాండ్కి తగినట్టు ఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనేది ఎలాంగేట్ అవుతుంది. దీన్నే ఎలాంగేషన్ పార్ట్ అంటున్నాం, ఎలాంగేషన్ ప్రాసెస్ అంటున్నాం. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అంది నెమ్మదిగా అలాగా దానికి తగినట్టు డిఎన్ఏ టెంప్లేట్ స్ట్రాండ్కి తగినట్టు ఆర్ఎన్ఏ టెంప్లేట్ అంది ఎలాంగేట్ అవుతుంది అనమాట. ఈ రకంగా న్యూక్లియోటైడ్స్ని అరేంజ్మెంట్ చేసుకుంటూ. అయితే ఇక్కడ న్యూక్లియోటైడ్స్ అరేంజ్మెంట్ జరుగుతున్నప్పుడు ఎక్కడైతే యురాసిల్ ఉందో అక్కడ థయామిన్ ఫామ్ అవుతుంది. ఎక్కడైతే యురాసిల్ కలిగి ఉందో అక్కడ థయామిన్ ఫామ్ అవ్వాలి ఆ ప్లేస్లో. ఓకే. ఈ రకంగా మనకి ఎలాంగేషన్ ప్రాసెస్ జరిగింది. టెర్మినేషన్ అంటే టెర్మినేటర్స్. ద సీక్వెన్స్ కాల్డ్ టెర్మినేటర్స్. signal that RNA transcription. The sequence terminators the signal that RNA transcription complete. ఎప్పుడైతే RNA transcription complete అయిపోయిన తర్వాత once they transcribes they causes a transcript to be released from the RNA polymerase. An example of the termination mechanism involving the formation of a hairpin RNA is shown below. ఈ రకంగా ఎప్పుడైతే ఆ ఎండ్కి వచ్చిందో, చివరి భాగంకి వచ్చిందో అక్కడ ఆర్ఎన్ఏ అనేది ఒక హెయిర్ పిన్ షేప్లో కనిపిస్తుంది. ఎప్పుడైతే అది హెయిర్ పిన్ షేప్ స్ట్రక్చర్కి వచ్చిందో అక్కడతో అది టెర్మినేట్ అయిపోయినట్టు. టెర్మినేటర్స్ అనేవి రిలీజ్ అవుతే అక్కడతో ఆ ప్రాసెస్ ఆగిపోతుంది అనమాట. హెయిర్ పిన్ షేప్లోకి వచ్చినప్పుడు ఈ రకంగా టెర్మినేషన్ జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఆగిపోతుంది. అర్థమైంది కదండి. ఇక్కడ మనం ట్రాన్స్లేషన్కి ఏమేమి చెప్పుకున్నామండి, ట్రాన్స్లేషన్ అనే ఈ క్వశ్చన్కి ట్రాన్స్క్రిప్షన్ అనే ఈ క్వశ్చన్కి అసలు ట్రాన్స్క్రిప్షన్ అంటే ఆర్ఎన్ఏ అంది ఆర్ఎన్ఏ టెంప్లెట్ స్ట్రాండ్ అండి డిఎన్ఏ టెంప్లెట్ స్ట్రాండ్కి తగినట్టు ఫామ్ అవడాన్నే ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాం. అయితే ట్రాన్స్క్రిప్షన్ అనేది ఫస్ట్ స్టెప్ సెల్ డివిజన్లోని, సెల్ యొక్క జీన్ ఎక్స్ప్రెషన్లోని ఫస్ట్ స్టెప్ ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్. అయితే ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏ టెంప్లెట్కి తగినట్టు ఆర్ఎన్ఏ టెంప్లెట్ ఫామ్ అవ్వడం. ఇందులోనే 3 స్టెప్పులు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే ఇనిషియేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అసలు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ను ఉపయోగించుకొని డిఎన్ఏ టెంప్లేట్కి తగినట్టు ఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఫామ్ అవ్వడాన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాం. ట్రాన్స్క్రిప్షన్ 3 స్టెప్పుల్లో జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఇనిషియేషన్, ఎలాంగేషన్, టెర్మినేషన్ అనే స్టెప్పుల్లో. అందులో ఫస్ట్ ఇనిషియేషన్లో ఏం జరుగుతుంది, డబల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ అంది ప్రమోటర్ రీజియన్ దగ్గర ఆర్ఎన్ఏ పాలిమరేజ్ యాడ్ అవ్వడం వల్ల సింగిల్ స్ట్రాండెడ్ టెంప్లేట్ డిఎన్ఏ ఫామ్ అవుతుంది ఫస్ట్ ఇనిషియేషన్ తర్వాత ఎలాంగేషన్లో ఏం జరుగుతుందంటే ఆ సింగిల్ స్ట్రాండెడ్ టెంప్లెట్ స్ట్రాండ్ అయిన డిఎన్ఏకి తగినట్టు ఆర్ఎన్ఏ స్ట్రాండ్ అండి ఎలాంగేటెడ్గా గ్రో అవుతుంది. దేని ద్వారా, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ని యూజ్ చేసుకొని ఆ టెంప్లెట్ స్ట్రాండ్కి డిఎన్ఏ టెంప్లెట్ స్ట్రాండ్కి తగినట్టు ఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ దానికి తగినట్టే న్యూక్లియోటైడ్స్ ఏర్పాటు కూడా కోడింగ్ స్ట్రాండ్కి తగినట్టే టెంప్లెట్ స్ట్రాండ్కి తగినట్టే కోడింగ్ స్ట్రాండ్ ఏర్పడుతుంది. టెంప్లెట్ స్ట్రాండ్ అంటే డిఎన్ఏ యొక్క స్ట్రాండ్ని టెంప్లెట్ స్ట్రాండ్ అంటున్నాం. డిఎన్ఏకి తగినట్టు ఏర్పడుతున్న ఆర్ఎన్ఏ కొత్త స్ట్రాండ్ని కోడింగ్ స్ట్రాండ్ అంటున్నాం. ఓకేనండి. కోడింగ్ స్ట్రాండ్ అంటే
డిఎన్ఏకి తగినట్టు ఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఏర్పడుతుంది కదండి. డిఎన్ఏ స్ట్రాండ్ని టెంప్లెట్ స్ట్రాండ్ అంటే డిఎన్ఏ స్ట్రాండ్కి తగినట్టు ఏర్పడుతున్న ఆర్ఎన్ఏ స్ట్రాండ్ని కోడింగ్ స్ట్రాండ్ అంటున్నాం. ఈ రకంగా ఎలాంగేటెడ్ ఆర్ఎన్ఏ స్ట్రాండ్, న్యూ ఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనేది ఆ టెంప్లెట్ స్ట్రాండ్ అయిన డిఎన్ఏ స్ట్రాండ్కి తగినట్టు ఏర్పడ్డాన్ని మనం ఎలాంగేషన్ అంటున్నాం. దీని తర్వాత టెర్మినేషన్ అంటే అది ఎండ్కి వచ్చాక ఆ రకంగా ఆర్ఎన్ఏ స్ట్రాండ్ పూర్తిగా సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ స్ట్రాండ్ టెంప్లెట్ స్ట్రాండ్కి తగినట్టు కోడింగ్ స్ట్రాండ్ ఏర్పడిపోయాక ఆ ఎండింగ్ దగ్గరికి వచ్చాక అది హెయిర్ పిన్ షేప్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడాన్ని టెర్మినేషన్ అంటున్నాం. అక్కడితో ఆగిపోవడం అనమాట. టెర్మినేటర్స్ రిలీజ్ అయ్యి ఆ ప్రాసెస్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ అనేది ఆ ప్రాసెస్ని ఆపేస్తుంది. ఆ రకంగా టెర్మినేషన్ జరుగుతుంది. అయితే ఈ తాలూకా ట్రాన్స్క్రిప్షన్కి రైట్ అబౌట్ ట్రాన్స్క్రిప్షన్ అని కూడా మీకు 5 మార్క్స్కి అడిగే అవసరం ఉంటుంది, లేదంటే ట్రాన్స్లేషన్ అని అడిగే అవసరం ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏ డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ స్ట్రాండ్ అనేది సింగిల్ స్టాండర్డ్ టెంప్లెట్ స్టాండర్డ్గా మారి దానికి తగినట్టు ఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఫామ్ అవ్వడాన్నే కోడింగ్ స్ట్రాండ్ ఫామ్ అవ్వడాన్నే ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాం. ఇది 3 ప్రాసెస్లో జరుగుతుంది. ఫస్ట్ ప్రాసెస్ ఇనిషియేషన్, ఎలాంగేషన్, టెర్మినేషన్. ఈ 3 ప్రాసెస్లో జరుగుతుంది. ఈ 3 ప్రాసెస్లకు 3 డయాగ్రాములు చెప్పాం, 3 ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఆ డయాగ్రామ్కి తగినట్టు ఎక్స్ప్లెనేషన్ రాసిస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ రకంగా ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? ఇది 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ముందు ట్రాన్స్క్రిప్షన్ చెప్పాం. ట్రాన్స్క్రిప్షన్లో ఇనిషియేషన్, ఎలాంగేషన్, టెర్మినేషన్ చెప్పాం. ట్రాన్స్క్రిప్షన్ అంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ నుంచి సింగిల్ స్టాండర్డ్ టెంప్లెట్ డిఎన్ఏ ఫామ్ అయ్యి దాని నుంచి ఒక సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఫామ్ అవడమే. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవడం ట్రాన్స్క్రిప్షన్ అయితే, ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఫామ్ అవడం అనమాట. సింపుల్గా ట్రాన్స్లేషన్ అంటే is the process in which proteins are produced using the RNA molecule as a templates. ఆర్ఎన్ఏ మాలిక్యూల్ టెంప్లెట్స్ ఉపయోగించుకొని ప్రోటీన్స్ ఉత్పత్తి అవ్వడాన్ని ట్రాన్స్లేషన్ అన్నారు. ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏ టెంప్లెట్ని ఉపయోగించుకొని ఆర్ఎన్ఏ టెంప్లెట్ ఫామ్ అవడం. అంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటే, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఫామ్ అవడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటున్నారు. అండ్ దిస్ జనరేటెడ్ ఏ ప్రోటీన్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అయితే జనరేటెడ్ ప్రోటీన్స్ అనేవి అమైనో యాసిడ్ సీక్వెన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దిస్ సీక్వెన్స్ డిటర్మైన్డ్ బై ద సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఇన్ ఆర్ఎన్ఏ. అయితే అమైనో యాసిడ్ సీక్వెన్స్ అని దేని మీద ఆధారపడి ఉంది? ఆర్ఎన్ఏ యొక్క సీక్వెన్స్ మీద ఆధారపడి ఉంది. ద న్యూక్లియోటైడ్స్ ఆర్ కన్సిడర్డ్ హ్యాస్ ఎ 3 at a time. Each such triples results in an additional 1 specific amino acid to the protein being generated. అయితే ప్రతి 3 న్యూక్లియోటైడ్స్కి ఒక ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. ద మ్యాచింగ్ ఫ్రమ్ ద న్యూక్లియోటైడ్ ట్రిపుల్ టు ద అమైనో యాసిడ్ ఈజ్ కాల్డ్ జెనెటిక్ కోడ్. అయితే ఏదైతే 3 న్యూక్లియోటైడ్స్కి తగినట్టు అమైనో యాసిడ్ మ్యాచ్ అయ్యి ఫామ్ అవుతుందో దాన్నే మనం జెనెటిక్ కోడ్ అంటాం. Translation is performed by the large complexity of functional RNA and proteins is called ribosomes. ట్రాన్స్లేషన్ అంది లార్జ్ కాంప్లెక్స్ ఫంక్షనల్ ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ నుంచి ఏర్పడుతుంది. అయితే వాటినే మనం ఏమంటున్నాం? రైబోజోమ్స్ అని పిలుస్తున్నాం. ద ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ జీన్ ఎక్స్ప్రెషన్. ట్రాన్స్క్రిప్షన్ కలిపి జీన్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. ఇన్ ద ట్రాన్స్లేషన్ ద మెసెంజర్ ఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏ ఈజ్ డీకోడెడ్ ఇన్ ద రైబోజోమ్స్. ఎంఆర్ఎన్ఏ నుంచి రైబోజోమ్స్ అనేవి డీకోడ్ అవుతున్నాయి. Outside of the nucleus to the produce a specific amino acid chain or a polypeptide. The polypeptide later folds into an active protein and perform a function in the cell. అయితే అమైనో యాసిడ్స్ ఫామ్ అయ్యి అమైనో యాసిడ్స్ అన్ని కూడా పాలీపెప్టైడ్ చైన్గా ఏర్పడిపోయి ఆ పాలీపెప్టైడ్ చైన్ నుంచి ఫంక్షనల్గా ఒక యాక్టివ్ ప్రోటీన్గా యాక్ట్ చేసి ఒక ప్రోటీన్ ఫామ్ అయ్యి సెల్కి ఫంక్షనల్గా యాక్ట్ చేస్తుంది అనమాట. అయితే ట్రాన్స్లేషన్లో కూడా 3 ఫేజెస్ ఉన్నాయి. ఒకటి ఇనిషియేషన్. రైబోజోమ్స్ అసెంబుల్స్ అరౌండ్ ద టార్గెట్ ఎంఆర్ఎన్ఏ. రైబోజోమ్స్ అనేవి ఆ టార్గెట్ ఎంఆర్ఎన్ఏ దగ్గర అసెంబుల్ అయ్యి ఫస్ట్ టీఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ ఈజ్ అటాచ్డ్ టు ద స్టార్ట్ ఆఫ్ కోడాన్. కోడాన్కి స్టార్టింగ్ భాగంలోనే అటాచ్ అయిన దాన్ని టీఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అటాచ్ అవ్వడాన్నే మనం ఇనిషియేషన్ అంటున్నాం. అది నెక్స్ట్ ఎలాంగేషన్ అంటే ఏంటి? నెక్స్ట్ elongation. The last tRNA validates by the small ribosomal subunit. స్మాల్ రైబోజోమల్ సబ్యూనిట్తో వ్యాలిడేట్ అయ్యి ట్రాన్స్ఫర్ ద అమైనో యాసిడ్ని ట్రాన్స్ఫర్ చేసి ఇట్ క్యారీస్ టు ద లార్జ్ రైబోజోమల్ సబ్యూనిట్. స్మాల్ రైబోజోమల్ యూనిట్ నుంచి లార్జ్ రైబోజోమల్ యూనిట్కి ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ అవ్వడాన్నే తీసుకువెళ్ళడాన్నే విచ్ బైండ్స్ టు ద వన్ ప్రొసీడింగ్ అడ్మిట్
tRNA and the ribosomes moves to the next mRNA codon and continues this process of translocation and creating amino acid chain. నెమ్మదిగా ఈ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అనేది ఒక టీఆర్ఎన్ఏ నుంచి ఇంకో దాని నుంచి ఇంకో దానికి నెమ్మదిగా రైబోజోమల్ సబ్ యూనిట్స్ స్మాల్ నుంచి లార్జ్ యూనిట్ నుంచి ఇంకో దానికి ఆ రకంగా ట్రాన్స్ఫర్ అయ్యి నెమ్మదిగా అమైనో యాసిడ్ సీక్వెన్స్ని తయారు చేయడాన్ని ఎలాంగేషన్ అంటున్నాం. టెర్మినేషన్ వెన్ స్టాప్ కోడాన్ ఈజ్ రీచ్డ్ ద రైబోజోమ్స్ రిలీజ్డ్ ద పాలీపెప్టైడ్. స్టాప్ కోడాన్స్ ఎప్పుడైతే అక్కడ రీచ్ అవుతున్నాయో అక్కడ పాలీపెప్టైడ్స్ని రిలీజ్ చేసేస్తుంది. ద రైబోజోమల్ కాంప్లెక్స్ రిమైన్స్ ఇంటాక్ట్ అండ్ మూవ్స్ టు ద నెక్స్ట్ ఎంఆర్ఎన్ఏ. అప్పుడు అది నెక్స్ట్ ఎంఆర్ఎన్ఏకి రీచ్ అవుతుంది అనమాట. టు బి ట్రాన్స్లేటెడ్. ఈ రకంగా ఎలాంగేషన్, టెర్మినేషన్, ఇనిషియేషన్ అనేది ట్రాన్స్లేషన్లో ఉంది. ట్రాన్స్క్రిప్షన్ అంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ నుంచి సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫామ్ అవడం. ట్రాన్స్లేషన్ అంటే సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ నుంచి సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ అనేది ఉత్పత్తి అవడం. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అయితే ట్రాన్స్క్రిప్షన్, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఫామ్ అయితే ట్రాన్స్లేషన్. ఓకే.